రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ జాగరూకత దివాస్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలోని కళాశాల స్కూల్స్ మరియు కళాశాల విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు పాల్పడే ఆర్థిక నేరాలు మరియు ఆర్థికేతర నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పించారు. ఇలా వాళ్ళు చెప్పగానే మన ఫోన్లోనే ఉంటాం. ఆ ఓటీపీ అనేది మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించింది. ఇమీడియట్లీ అక్కడ ఉన్న క్యాష్ అంతా మనకి అకౌంట్స్లో మనకి అదే ఫోన్లో మనకి అకౌంట్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. సో ఆ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఓటీపీ అడిగిన తర్వాత మనం చెప్పిన వెంటనే మన దగ్గర ఉన్న క్యాష్ ఇమీడియట్లీ డౌన్లోడ్ అయిపోతుంది, వాళ్ళ అకౌంట్ కనపడుతుంది. ఇది ఫస్ట్ ఏంటి, ఫోన్ మాట్లాడుతూ ఓటీపీ అడుగుతారు, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఏమండి మేము జాబ్ ఆఫర్ చేస్తున్నాం, మీరు ఇంతవరకు చదువుకున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అదంతా ఈ రోజుల్లో ఆన్లైన్లో ప్రతి దొరుకుతుంది. మీరు ఇట్లా బీటెక్ గ్రాడ్యుయేట్ కదా, మా కంపెనీ టాప్ కంపెనీ, మీకు ఇట్లా శాలరీ ఇంట్లోనే ఉండి మీరు జాబ్ సంపాదించుకునేంత కెపాసిటీ మీకు 40,000 50,000 సంపాదించుకునేంత ఇంట్లో ఉండి జాబ్ చేసుకునేట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్తారు. మీరు ఏమనుకుంటారు జనరల్గా అనగానే, అని ఇంట్లోనే ఉండి 40,000 సంపాదించొచ్చట 50,000 సంపాదించొచ్చట అని ఓకే చెప్పండి అంటారు. మేము టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ చేయండి అని అంటారు. వాళ్ళు కొన్ని క్వశ్చన్లు ఇప్పుడు నాలాగానే కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చన్లు అడిగితే మీకు తెలిసిన క్వశ్చన్ అడుగుతారు. మీ ఫాదర్ పేరు ఏంటి అని అంటారు. తెలియదు అక్కడ, తెలుసు. సో అలా చెప్పిన క్వశ్చన్లు అడగానే మిమ్మల్ని వాళ్ళ మైండ్లో వాళ్ళ డైవర్ట్ ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత కొన్ని వర్క్స్ ఇస్తారు. వర్క్స్ ఇచ్చి ఈ వర్క్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు బాగా చేశారు, మీరు రిజిస్ట్రేషన్ కావడానికి ఒక 10,000 రూపాయలు కట్టండి అని అంటారు. ఒక అకౌంట్ నెంబర్ చెప్తారు, అది కట్టమంటారు. ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే మీకు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందంటే మీరు సక్సెస్ అయినారు. మీరు పెట్టే క్వశ్చన్లు వేసినప్పుడు అంత బరాబర్ చెప్పారు, మీరు జాబ్ సక్సెస్ అవుతారు. సో మా దాంట్లో ఎంట్రీ ఫీజు కట్టాలి అని అంటారు. సో 10,000 కానీ 10,000 పోతే ఏమవుతుంది, ఇలా 50,000 వస్తున్నాయి అని చెప్పి 10,000 పంపిస్తారు. 10,000 పంపిన తర్వాత తెల్లారి ఏముండదు, మళ్ళీ తెల్లారి మాట్లాడతారు. ఓసారి మీరు 10,000 పంపినారు, సో అని మళ్ళీ 2-3 క్వశ్చన్లు పెడతారు, కొన్ని టెస్ట్ పెడతారు, ఇవి వర్క్ ఇస్తారు, ఇవి వర్క్ ఇచ్చినాము మీకు చేయండి అని చెప్తారు. డే అంతా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ చేసి పెడతారు. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి ఓకే అండి మీరు చేసిన సక్సెస్ అయితే మీరు మీ పైన కంపెనీ పంపాలంటే దానికి కొంచెం పోస్టల్ చార్జెస్ అయితే ఒక 5,000 పంపించండి వాళ్ళకి. 5,000 పంపించేస్తే మనకి 50,000 రిటర్న్ వచ్చేస్తే తెల్లారి వచ్చేస్తే ఇలా జాబ్ ఫ్రాడ్. నెక్స్ట్ ఏంటంటే లోన్స్. ఏమండి మేము SBI బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, ఫోన్ చేస్తాం. నమస్కారం అండి, సదయ్ గారు బాగున్నారా? బాగున్నామండి. మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ చాలా బాగుంది, మీ సివిల్ చాలా బాగుంది, మీకు మేము లోన్ ఆఫర్ ఇస్తున్నాం, మీకు 40 lakhs లోన్ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, మీరు జస్ట్ ఓన్లీ ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు లోన్ వచ్చేస్తుంది అని. లోన్ ఎంత ఈజీగా మనం బ్యాంక్ తోటి తిరిగినా రావట్లేదు, ఆన్లైన్లో ఈజీగా ఇస్తామంటున్నారు కదా అని చెప్పండి చేస్తామంటారు. వాళ్ళు కొన్ని చెప్తారు, అన్ని ఎంట్రీ చేయమంటారు. ఎంట్రీ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. చేయమనగానే మనం చెప్పేస్తాం. Sir and teachers, Mahendra sir, CI of the Mandamari Cyber Jagrata Divas. First Wednesday of every month, there are 3 topics: credit card, debit card. Second one is investment fraud, online payments fraud. Credit cards frauds are shopping, Amazon or Zomato. Won't believe in credit card limit increase, credit card number plus PIN number. Won't give first swiping, online shopping, 16-digit card numbers, 3-digit numbers. Cybercrime site or call 91930. Thank you for giving opportunity. రామగుండం గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగరూకత దివస్, అంటే సైబర్ క్రైమ్ జరగకుండా జాగ్రత్త తీసుకునే దినంగా ఈరోజు నిర్ణయించినారు. సో ప్రతి నెల మొదటి బుధవారం రోజు దగ్గరలో ఉన్న స్కూల్కు, కాలేజెస్కి, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలను మరి స్టూడెంట్స్ను ఎడ్యుకేట్ చేసే భాగంగా ఈరోజు సింగరేణి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు వాళ్ళ స్టాఫ్ ప్రజెస్లో
4th క్లాస్ నుంచి 5th క్లాస్ స్టూడెంట్స్ దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఈరోజు క్రెడిట్ కార్డు ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి, అదేవిధంగా వాళ్ళ కజిన్స్కి, నైబర్స్కి చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా టీచర్స్ని కూడా వాళ్ళు కూడా మా దగ్గర ఉన్న కేసెస్ను కొన్ని కేస్ స్టడీగా ఇచ్చి ఎలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఎట్లా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి స్టూడెంట్స్కి చెప్పి, అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి చెప్పి సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండడానికి ఈరోజు ఒక 1 అవర్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది, అవగాహన సదస్సు. అందులో హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు, శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు, ఝాన్సీ మేడం వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. సో ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి అన్నోన్ పర్సన్స్ మాట్లాడినప్పుడు వారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం, వారి పాస్వర్డ్స్ ఇవ్వడం చేయొద్దని చెప్పేసి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్పి కోరుతున్నాం. ఎవరైనా ఇవన్నీ జాగ్రత్తలు చెప్పినా సరే తెలియక సైబర్ క్రైమ్ పడినట్టయితే వాళ్ళు 1930 ఆర్ 1930 నెంబర్ కాల్ చేసి వెంటనే మీరు సైబర్ క్రైమ్ జరిగిన డీటెయిల్స్ చెప్పినట్టయితే మీ బ్యాంకులో నుంచి వెళ్ళిన డబ్బులు వేరే బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్లకుండా ఫ్రీజ్ చేస్తారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ డబ్బులు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తారు. కాబట్టి ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరగగానే 1930 ఆర్ cybercrime.gov.in cybercrime.gov.in లాగిన్ అయ్యి అందులో డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీ అమౌంట్ను తిరిగి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.